హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్. ఇవాళ మనం పెసరపప్పుతో పాయసం చేసుకోబోతున్నాం. ఇది చాలా హెల్దీ, సింపుల్, టేస్టీ రెసిపీ. సో ఎప్పుడైనా మనకి క్విక్గా స్వీట్ తినాలనిపించినా, లేదా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అండ్ నాన్ వెజ్ అలా తిన్నప్పుడు లాస్ట్లో స్వీట్ తినాలనిపిస్తుంటుంది కదా, ఆ టైంలో. అండ్ అంతేకాక మన ప్రసాదం కోసం కూడా ఈ స్వీట్ని అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి. ముందుగా రెసిపీ కోసం ఒక గ్లాస్ పెసరపప్పుని బాగా కడిగేసి గంట సేపు నానబెట్టుకున్నాను. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి, అప్పుడు పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది. ఏ గ్లాస్లో అయితే పెసరపప్పు తీసుకున్నానో ఆ గ్లాస్లో 4 గ్లాసులు వాటర్ వేసుకొని మొత్తం బాగా ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టుకున్నాను. నాకు బాగా ఉడికింది. అలా కాదు, మీకు పలుకుగా అలా ఉండాలి అనుకుంటే 2 విజిల్స్ పెట్టుకున్నానంటే కాస్త పలుకుగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాంచిన పాలను ఒక గ్లాస్ వరకు కాస్త వేడిగా ఉన్నప్పుడే వేసేసుకొని మొత్తం ఇంకోసారి బాగా కలిపి ఇప్పుడు ఒక చిన్న గిన్నెతో సేమియాని అయితే వేయించి వేసుకుంటున్నాను. ఇక్కడ పాలు సేమియా అనేది ఆప్షనల్, బట్ వేసుకున్నారంటే పాయసం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ సేమియా కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాయసాన్ని అయితే ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకున్న తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెయ్యిలో కాజు ప్లస్ కిస్మిస్ని అయితే వేయించి వేసుకుంటున్నాను. మీ ఇష్టము, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకొని అలాగే పాయసాన్ని అయితే వదిలేయాలి. చల్లగా అయిన తర్వాత తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేడి మీద చూసారు కదా, కాస్త పలుచుకునింది. అది చల్లగా అయ్యేటప్పటికి కాస్త చిక్కుగా వచ్చింది. మీకు అలా కాదు, చల్లగా అయిన తర్వాత కూడా పలుచగా ఉండాలంటే మీరు కాస్త ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, అది వేడిగా ఉన్నప్పుడే. సో చూసారు కదా ఎంత సింపుల్ రెసిపీనో. సో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీకు చాలా నచ్చుతుంది. ఈ వీడియోకి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.